నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ టుడే న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కెఎస్ జవహర్ గారు ఎస్సీ కమిషన్ సెక్రటరీ మరియు అధికారులతో కలిసి ఈ రోజు బండ్లమూడి గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. బాధితులకు ఎస్సీ కమిషన్ పూర్తి అండగా ఉంటుందని, న్యాయపరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసులకు బాధిత కుటుంబానికి ఉద్యోగం కల్పించాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబం గ్రామంలో గౌరవంగా జీవించేలా చర్యలు తీసుకుంటారు అన్నారు. అధికారులు, పోలీసులు న్యాయం జరిగేలా చూసి ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ గ్రామాన్ని సందర్శించాలి. అయితే దురదృష్టం ఏంటంటే మీకున్న స్వేచ్ఛ స్వాతంత్రం నాకు లేదు. నేను కొంత చట్టంలో బంధించబడ్డటువంటి వ్యక్తిగా మీరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ కుటుంబాలు 3 కుటుంబాలను కూడా ఆదుకునే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుద్ది. దాంతోపాటు నేను వెళ్ళటం కానీ ఇమీడియట్ గా సెక్రటరీ చేయాలి, ఏమేమి అమలు చేయాలి, మీకు సంబంధించిన డిమాండ్లు ఏమన్నాయి, వాటిని ఏ విధంగా చేయాలనేది కూడా సెక్రటరీ గారు కోఆర్డినేట్ చేసి విత్ ఇన్ 24 hours లోనే సమస్య పరిష్కారానికి ముగింపు జరగడానికి ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దాంతోపాటు ఈ కుటుంబాలకి ఉద్యోగాలు అడిగారు. అదేవిధంగా ఈ కుటుంబాన్ని ఆదుకోమని అనేక అంశాలు చెప్పారు. వీటిలో ప్రధానమైనటువంటి అంశాలు మేము ఏదైతే ప్రభుత్వానికి సూచనల సలహాల ద్వారా పరిష్కారం చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తాం. దాంతోపాటు ఇక్కడే ఇప్పుడు ఆర్డీఓ గారితో చెప్పాను, ఆ 3 కుటుంబాలకు కూడా ఇళ్ల స్థలం ఇచ్చి మంచి ఇల్లు కట్టించే విధంగా కూడా అవసరం చేయటం. ఎందుకంటే ఇప్పుడే లోపలికి వెళ్తా ఉంటే చూసా, నేను కూడా ఇలాంటి గుడిసెల్లో నుంచి వచ్చా. నేనేం ప్రత్యేకంగా పైనుంచి వచ్చిన కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవనం సాగిస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు గౌరవప్రదంగా కూడా బతకాలి. దానికోసమే ఒక ఇళ్ల స్థలాలు 3కి కూడా ఏమైనా సరే రూల్స్ ఉన్నా కానీ ఎగ్జామ్ చేసి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా చేయటం. అందులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం లక్ష్యం ఇది కాదు. ఎందుకంటే అట్రాసిటీ 0 అట్రాసిటీ అవుతాయని నేను చూస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికే విజయనగరం జిల్లా కానీ అదేవిధంగా పార్వతీపురం జిల్లాల్లో 0 అట్రాసిటీస్ ఉన్నాయి. చాలా సంతోషం వేసింది. అలాగే ఒంగోలు చైతన్యవంతమైన జిల్లా ఇక్కడ కూడా ఉంటుంది అనుకుంటే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ 40 ఏళ్ల తర్వాత ఇక్కడ మొదలైనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. దీన్ని సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులు, బాధితుల మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో ఎస్పీ గారితో మాట్లాడదామని నేను సెలవులు ఉన్నారు. డిఎస్పీ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బాధితుల తరపు పూర్తిగా న్యాయం అందించడం, అదేవిధంగా వాళ్ళకి లాయర్ల ద్వారా కానీ ప్రభుత్వ సహకారం ద్వారా అన్ని కూడా అందించడం జరుగుతుంది. వారికి ధైర్యం చెప్పడానికి మాత్రం నేను వచ్చా, అంతే తప్ప వేరే ఉద్దేశాలు ఏం లేవు. దయచేసి ఎవరో తక్కువ ఎవరు ఎక్కువ కాదు. ఇప్పుడే డిఎస్పీ గారు ప్రత్యేక చర్యలు తీసుకోండి. ఆ హోటల్స్ ఏ ఉన్నాయో ఆ హోటల్స్ లో బెంచ్లు నేను ఊరు దాటేసరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే సమానంగా ఉండాలి మనుషులు. ఇంకా 2 క్లాసుల విధానం, 2 బెంచీల విధానం ఏదో కొత్తగా వింటా ఉన్నటువంటి పరిస్థితి నా చిన్నప్పుడు ఎప్పుడో విన్నా నేను. మళ్ళీ ఇప్పుడు వినాల్సిన పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం. ఆ వాస్తవం అయితే ఆ బెంచీలు తీసేపించండి, దగ్గరుండి తీసేపించే అవసరమైతే వాళ్ళ మీద కూడా అట్రాసిటీ పెడతామని చెప్పండి. మీకు అడ్డం తిరిగితే వాళ్ళు స్వచ్ఛందంగా తొలగించుకుంటే సంతోషం, లేదు అందరూ సమానంగా చాలా సంతోషం. అలా కాని పరిస్థితుల్లో మీరే దగ్గరుండి కూలగొట్టడం, ఏదైనా అడ్డంకులు వస్తే మాత్రం వాళ్ళ మీద అట్రాసిటీ కేసు కూడా పెట్టండి. ఎందుకంటే వివక్షత అనేది లేని రాజ్యం చూద్దామనే వచ్చాం. నాకైతే ఈ కమిషన్ ఇచ్చేటప్పుడు ఎంత పని ఉంటుందని నాకు తెలియదు. ఏదో అందరిలా క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు తిరగొచ్చులే హ్యాపీగా అనుకుంటే ఇలా కనిపించట్లేదు. ఎందుకంటే ఎక్కడ ప్రతి గ్రామంలో కానీ ప్రతి జిల్లాలో కానీ ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. వీటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి కమిషన్ తన పరంగా ఏం చేయాలో అది చేస్తూ ఉంది. అయితే దురదృష్టం సోషల్ మీడియా అనేది ఈరోజు చూస్తా ఉన్నాం. 5,000 రూపాయలతో చేతిలో ఫోన్ ఉంటే నా మీద కూడా ఏదైనా కామెంట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. దురదృష్టం. వాళ్ళకి ఏంటంటే నా సంగతి పూర్తిగా తెలియదు. ప్రత్యేకంగా పేర్లు చెప్తే బాధపడతారు కానీ ఎంఆర్పిఎస్ నుంచి కుర్రోళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళకి ఏం తెలిసి పెడుతున్నారు తెలియదు. వాళ్ళ జొన్న తెలియదు, వివక్షత తెలియదు, లేదంటే పచ్చళ్ళు తెలియదు, చింతతొక్కు తెలియదు. వాళ్ళు వచ్చి ఈరోజు పోస్టులు పెట్టి నా గురించి కూడా బ్యాడ్గా కామెంట్ చేస్తా ఉన్నారు. దురదృష్టం. వాళ్ళు సరి చేసుకోమని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఉద్యమాన్ని ఉద్యమంలాగా చేయాలి, ఏదైనా అల్లరి అనేది అల్లరిలాగా చేయాలి. అంతే తప్ప ఉద్యమాన్ని అల్లరి 2 కలిపితే ఉద్యమం పలచన అవుతుంది. ఎందుకంటే అనేక ఉద్యమాల ద్వారా మేము కూడా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమంలోనే ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి నేను రాజకీయాల్లోకి వచ్చా. ఏదో ఆషామాషి రోడ్ల మీద తిరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి కాదు. కాబట్టి దయచేసి ఎవరిని కూడా వ్యక్తిగతంగా కించపరచడానికి ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు అందరూ కూడా మనం మనుషులందరూ ఒకటి కావాలనుకున్నప్పుడు మన కింద వాళ్ళని కూడా మనం సరిగా చూడాలి. ఎందుకంటే నేను కూడా అది కూడా గమనించాను.
ఎస్సీలు ఎస్టీలను చూడట్లేదు, ఎస్సీలు బీసీలను చూడట్లేదు, బీసీలు ఓసీలను చూడట్లేదు. ఈ వ్యత్యాసాలు అనేది ఎప్పుడు పోద్దో మనం చూస్తామో లేదో కూడా అనుమానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేకంగా, ఎందుకంటే కృష్ణన్నతో కూడా మాట్లాడాను నేను. అదే రోజు జరిగిన సంఘటన జరిగిన రోజు కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడి, నేను ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంత పరిస్థితుల్లో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కారం చేయమని కోరాను. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా యథావిధిగా నాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నేను ఈ జాప్యానికి కారణమైంది. ఏమైనప్పటికీ పోరాటాలకు అవసరం లేకుండా పనిచేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. మీకు అంత పని పెట్టకుండా ఉండి మిమ్మల్ని దూరంగా ఉంచి సమస్యలు లేకుండా ఈ రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్న వాటిలో మొట్టమొదటి వాడిని ఖచ్చితంగా ఆ విధంగా చేస్తాం. ఏదైతే పోలీసులు కౌంటర్ కేసుగా పెట్టినటువంటి దాన్ని న్యాయ నిపుణులతో మాట్లాడి ఇమీడియట్గా దాన్ని తీసేయండి. ఎందుకంటే మీరు ఏ ఉద్దేశంతో అయితే ఆ కేసులు పెట్టారో ఆ కేసులకు సంబంధించి న్యాయపరంగా ఉన్నాయన్నీ కూడా ఆలోచించి మీరు సాయంత్రానికి ఆలోచించి అది అవన్నీ కూడా కేసులు కూడా వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా ఎత్తివేసి వాళ్ళు ఫ్రీ చేయండి. ముందు వాళ్ళు ఫ్రీ చేసిన తర్వాత వాళ్ళకి ఏమున్నాయి, ఊర్లో సామరస్యమైనటువంటి వాతావరణం కూడా కావాలి, వాళ్ళు వీళ్ళు కూడా కలిసి బతకాలి. మనం అంటే ఎక్కడి నుంచి వచ్చాం, 4 మాటలు వెళ్ళిపోతాం. కానీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా రెడ్ లైన్ అవ్వచ్చు, ఇంకో కులమైన అవ్వచ్చు, మాదిగలు అవ్వచ్చు, అందరూ కలిసిమెలిసి ఉండేటటువంటి ఒక మంచి వాతావరణాన్ని మనందరం కూడా కలుగజేయాల్సినటువంటి బాధ్యత బయట నుంచి వచ్చిన మనందరికి కూడా ఉంది. దయచేసి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వెళ్లాల్సింది మీ అందరిని కోరుతూ, మీరు చెప్పిన అన్ని కూడా ఆన్ రికార్డు మా సెక్రటరీ గారిని ప్రత్యేకంగా తీసుకొచ్చాను. ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఆయన సాయంత్రాన్ని కూర్చొని అన్ని కూడా కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ పంపిస్తారు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా డిఎస్పీ గారు చేస్తారని ఆశపడుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. ధైర్యంగా ఉండండి.